హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సో మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 8 మొదటి ఎలిమినేషన్ అయితే నిన్న జరిగింది. సో నిన్న రాత్రి బేబాక బయటికి రావడం, ఆ తర్వాత బేబాకకు సంబంధించిన ఏవి కూడా మనం అంతా చూసాము. సో ముఖ్యంగా నిన్న జరిగిన ఎపిసోడ్ కంటే బేబాక ఎలిమినేషన్, సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. బేబాక ఎలిమినేషన్ అనేది ఎక్స్పెక్టెడా అన్ఎక్స్పెక్టెడా అంటే ఎక్స్పెక్టెడే అని చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి రోజు నుండి బేబాకను మనం క్లియర్గా గమనిస్తే ఎప్పుడైతే నామినేషన్స్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయిందో, ఆ తర్వాత ఓటింగ్స్ అనేది క్లోజ్ అయిపోయాయో అప్పుడు బేబాక లోపల ఉన్న ఫైర్ అనేది బయటికి వచ్చింది. కానీ ఓటింగ్స్ జరుగుతున్నంతసేపు, నామినేషన్స్ ప్రక్రియ జరగక ముందుకు, నామినేషన్ ప్రక్రియ రోజు కూడా బేబాక లోపల ఉన్న ఫైర్ అనేది రాలేదు. కేవలం పృథ్వీతో జరిగిన ఒక ఆర్గ్యుమెంట్లో నామినేషన్స్ లో బేబాక కొంచెం లాజిక్ గా మాట్లాడినప్పటికీ అంత ముందుకు బేబాకపై పడ్డ నామినేషన్స్ కి మాత్రం బేబాక పెద్దగా ఆన్సర్ ఇవ్వకుండా కూల్ గా ఉండడం పెద్ద మైనస్ అయిపోయింది. అలాగే బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఒక్కరిది ఇండివిజువల్ గేమే. నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన వెంటే కేవలం కనిపించిన వ్యక్తి, మాట్లాడిన వ్యక్తిని గుడ్డిగా 2-3 గంటలు కలిస్తే చాలు వాళ్ళని నమ్మడం అనేది పెద్ద మిస్టేక్. సో బేబాక చేసింది కూడా అదే, నిఖిల్ ని గుడ్డిగా నమ్మడం. సో నిఖిల్ ని ఒకరోజు చూడగానే ఆయన స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నేను ఫిక్స్ అయిపోయానని బేబాక చెబుతుంది. కానీ నిన్న ఏదైతే నాగార్జున గారు హౌస్ మేట్స్ కి ఒక గేమ్ అయితే ఇచ్చాడో, ఆ టైంలో పృథ్వీ బేబాకకు ఏదో మొత్తానికి ఏదో ఇస్తాడు. సో ఏదో అంటే మామూలుగా ఒక్కొక్కరికి ఇట్లా దోమలు అవి ఇవి ఇచ్చారు కదా, చిరాకు అన్నట్టు ఇలా టైపు. ఆ గేమ్ పేరు ఐడియా లేదు సరిగా కానీ. సో అలాంటివి ఇచ్చినప్పుడు పృథ్వీ ఏదో బేబాకకి ఇచ్చినప్పుడు పృథ్వీని బేబాక అంటుంది, అవును సార్, ఏ కంటెస్టెంట్ అయినా సరే కానీ, ఏ వ్యక్తి అయినా సరే కానీ, ఆ వ్యక్తి లోపల ఉన్నది మొత్తం ఒకటే రోజులో బయటికి రాదు. అలా వస్తే 100 రోజులు ఎందుకు సార్ బిగ్ బాస్ షో, ఒకటే రోజు పెట్టండి అని చెప్పేసి బేబాక ఫైర్ గా మాట్లాడుతుంది. కానీ అదే బేబాక తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొదటి రోజు 2 రోజులు కనిపించిన వ్యక్తే బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ అయిపోతాడు, ఫైనల్ కి వచ్చేసాడు, టాప్ 5 లో ఉంటాడు అనుకోవడం తప్పు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ కేవలం హౌస్ లో స్ట్రాంగ్ అనిపించే వ్యక్తే ఫైనల్ కి రాడు. ఎందుకంటే మనం చూసాం యాంకర్ రవి ఎంత స్ట్రాంగ్, ఎంత పర్ఫెక్ట్, ఎంత ఫాలోయింగ్ ఉంది బయట, కానీ ఏం లాభం, గెలవలేకపోయాడు. సో ఇవన్నీ కూడా బిగ్ బాస్ హౌస్ లో ఏది కూడా ఒక రోజు 2 రోజుల్నే ఆ వ్యక్తి పైన ఫైనల్ డిసిషన్ కి రావడం అనేది తప్పు. సో వాళ్ళే ఇక ప్రతి సీజన్ లో అలాంటి కంటెస్టెంట్ వెనకాల ఒక అక్క ఉంటుంది, ఆ అక్కకి ఈయన తమ్ముళ్లాగా ఉంటాడు. సో సిస్టర్ బ్రదర్ బాండింగ్ ఏర్పడుతుంది. సో ఆ రకంగా మనం కొన్ని వారాలు ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి కావచ్చు, లేకపోతే వేరే రకంగా హెల్ప్ అవుతాడు. సో అవతల ఎవరైనా ఆర్గ్యుమెంట్స్ మనం టార్గెట్ చేసినా కానీ మనకు ఒక వ్యక్తి అయితే బలంగా ఉంటాడు అనుకోవడం మాత్రం పెద్ద మిస్టేక్. సో బేబాక ఆ తప్పు చేసినట్లే ఆమె జర్నీ కావచ్చు అన్ని గమనిస్తే తెలుస్తుంది. సో మొదటగా హౌస్ లోకి రాగానే నిఖిల్ ని గుడ్డిగా నమ్మింది. నిఖిల్ ఒక తమ్ముళ్లాగా, ఈమె ఒక అక్కలాగా. గతంలో చాలా సీజన్, ప్రతి సీజన్లో ఈ అక్క తమ్ముడు అని ఒక బాండింగ్ ఏదైతే ఉందో ఎవరో ఒక కంటెస్టెంట్ల మధ్యన మాత్రం జరుగుతుంది. సో అదే ఈసారి బేబాక అలాగే నిఖిల్ మధ్య మొదలైనా కానీ పుట్టినా కానీ అది మాత్రం ముందుకు వెళ్ళలేకపోయింది. అది ఫస్ట్ వీక్కే స్టాప్ అవ్వడం జరిగింది. సో గుడ్డిగా బేబాక నిఖిల్ని నమ్మి 100% తప్పు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో హౌస్ బయట ఫ్రెండ్స్ ఉన్నా, లవర్స్ ఉన్నా, వేరే ఇతర బాండింగ్ ఏమున్నప్పటికీ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టిన తర్వాత వాళ్ళ ఇండివిజువల్ గేమ్ అనేది వాళ్ళు ఆడుతారు. అంతేగాని వాళ్ళు నాకు సపోర్టు, వీళ్ళు నాకు సపోర్ట్ అని వాళ్ళు చెప్పినట్టు నా గేమ్ గురించే వాళ్ళు చెప్తున్నారు అని చెప్పేసి వాళ్ళని గుడ్డిగా నమ్మితే పప్పులో కాలేసినట్టే, బురదల కాలేసినట్టే. సో అదే బేబాక చేసిన పని. ఎందుకంటే నిఖిల్ ఎవరో బేబాకకు తెలియదు హౌస్లోకి రాక ముందుకు. 1-2 రోజుల్లోనే అంతా గుడ్డిగా నమ్మడం అనేది కరెక్ట్ కాదు. సో ముఖ్యంగా కుకింగ్ దగ్గర బేబాకకు సంబంధించిన క్వశ్చన్స్ బాగా బేబాక మీద వచ్చేసాయి. సో ముఖ్యంగా సోనియా టార్గెట్ చేసి బేబాకపై మా ఆకలి అంటే నీకు రెస్పెక్ట్ లేదన్నట్టు మాట్లాడడం, అవన్నీ కూడా హైలైట్ అయిపోయాయి. సో దాన్ని బేబాక కవర్ చేసుకోలేకపోయింది. సో తర్వాత కొన్ని మిస్టేకులు అవి రాకుండా కూడా చూసుకోలేకపోయింది. సో నిఖిల్ ఏదైతే బేబాకకు చెప్పిండో అవే ఫాలో అవ్వడం పెద్ద మిస్టేక్ అయింది. సో ఇండివిజువల్ కుకింగ్ అనేది బిగ్ బాస్ హౌస్లో లేదని చెప్పింది బేబాక. కానీ
ఇండివిజువల్ కుకింగ్ అనేది బిగ్ బాస్ హౌస్ మన హౌస్ లో కిచెన్ లో వండొద్దు అని చెప్పేసి నిఖిల్ నిర్ణయం తీసుకున్నాడు, బేబక్కకి చెప్పాడు. బట్ బేబక్క ఆఖరికి ఒక గుడ్డు వేసుకున్నా కానీ వేసుకొని ఇవ్వలేదు, ఇండివిజువల్ కుకింగ్ లేదని చెప్పేసి. సో ఆమె తీసుకున్న నిర్ణయం కరెక్ట్. సో నిఖిల్ని ఫాలో అవడం కరెక్ట్. బట్ హౌస్ మేట్స్ అందరిని కూర్చోబెట్టి అందరికి ఒకసారి చెప్తే బాగుంది, అలా చెప్పకుండా పోవడం ఆమెకు ఒక పెద్ద మైనస్ అయిపోయింది. సో సోనియా ఏదైతే ఒక కంటెస్టెంట్ తోటి గొడవ స్టార్ట్ చేయడం, సో సోనియానే కావాలని గెలకడం, ఆ తర్వాత సోనియాకి అది పాజిటివ్ అయిపోతుంది. సో మొన్న మనం విష్ణుప్రియ విషయంలో చూస్తే కూడా జస్ట్ విష్ణుప్రియ ప్రేక్షకులకు ఉన్న డౌట్లను, కంటెస్టెంట్లకు ఉన్న డౌట్ను క్యాజువల్గా అడిగింది. సో మీకు నిఖిల్కి స్టార్టింగ్ పడకపోయేది, ఇప్పుడు మీకు నిఖిల్కి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఏంది అని అడిగితే ఆమె అడల్టరీ కామెడీ చేయవద్దు అని చెప్పేసి విష్ణుప్రియకు వార్నింగ్ ఇవ్వడం. సో విష్ణుప్రియ మీద ఒక ముద్ర, అంటే విష్ణుప్రియ హౌస్ లో మొత్తం బోల్డ్ గా మాట్లాడుతుంది, విష్ణుప్రియ మొత్తం అడల్టరీ కామెడీ చేస్తుంది, అలాంటి ముద్ర వేసే ప్రయత్నం సోనియా చేసింది. సో విష్ణుప్రియ ఎందుకు ఊరుకుంటుంది? సో విష్ణుప్రియ మీ ఆ ముద్ర వేసినప్పుడు తను ఎందుకు ఊరుకుంటుంది? సో తను ఏమన్నా 18+ వర్డ్స్ ఏమన్నా వాడిందా? అడల్టరీగా మాట్లాడిందా? మాట్లాడలేక జస్ట్ మీ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఏంది? సో దాంతో విష్ణుప్రియ లోపలికి వచ్చి ఇలా ఇలా ముందని ఏమన్నా లేదా అదని లేదని అనడం, తర్వాత అది ఇంకా పెద్దగా అయిపోవడం, తర్వాత తను ఏడవడం, ఇలా 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 జరిగిపోయింది. సో సోనియా బేబక్కను చాలా మైనస్ చేసిందని చెప్పవచ్చు. ఇంకొకటి ఏందో, నిఖిల్ని తన తమ్ముడిగా బేబక్క అనుకున్నట్లు సో నిఖిల్ బేబక్కకు అంత ఇవ్వలేకపోయిండు, అక్కగా చూడలేకపోయిండు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవేళ అలా చూస్తే నిఖిల్ ఏదైతే బేబక్క నిఖిల్ దగ్గరికి వెళ్ళి నాకు సోనియాకు సరిగ్గా సెట్ అవ్వట్లేదు, సో ఇద్దరం ఒకే టీంలో ఉండడం కరెక్ట్ కాదు, నాకు నచ్చట్లేదు, నేను వేరే టీంలోకి వెళ్ళాలనుకుంటున్నాను అన్నప్పుడు నేను ఏం లేదు అక్కడ నేను మాట్లాడతాను ఏముందని చెప్పేసి సోనియాను బేబక్కను ఒక సైడ్కు తీసుకువెళ్ళి ఇద్దరి మధ్యలో ఉన్నది షార్ట్అవుట్ చేసి అయిపోయింది. సో బిగ్ బాస్ హౌస్లో మనం ఎప్పుడో 8 సీజన్ చూసాం. సో ఏ వ్యక్తుల ఎంత పెద్ద వ్యక్తులు గొడవలు పడ్డారు, ఎంతో మంది మిస్అండర్స్టాండ్ చేసుకొని మనస్పర్ధాలు ఉన్నాయి మనం చూసాం. బట్ ఎవరో థర్డ్ వ్యక్తి వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో కలిసి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిచ్చేవాళ్ళు. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్నాయి క్లియర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత స్టార్టింగ్ కొట్టన్న వాళ్ళే మధ్యలో ఫినిషింగ్ వచ్చేసరికి బెస్ట్ ఫ్రెండ్స్ కూడా కావడం జరిగింది. కొందరు వ్యక్తులేమో వాళ్ళే ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు, కానీ ఒక్కొక్కరు కలవలేరు అట్లా. సో ఒక వ్యక్తి మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, ఇంకొకరు అవాయిడ్ చేస్తుంటారు. సో ఇక్కడ బేబక్క నేను చాలా ట్రై చేశాను, సోనియానే నన్ను చూస్తేనే ఎలానో అయిపోతుంది ఆమెకు అది ఇది అని చెప్పేసి బేబక్క అంటుంది. బట్ నిఖిల్ మాత్రం ఈ యొక్క విషయంలో ఫెయిల్ అయిందని చెప్పవచ్చు. ముఖ్యంగా నేను బేబక్క క్లియర్గా చెప్తుంది, నేను ఎలిమినేషన్ కావడానికి కారణం నిఖిలే అన్నట్టు చెప్తుంది ఆమె. సో ముఖ్యంగా బేబక్క గుడ్డిగా నమ్మడం వల్లనే ఈరోజు బయటకు వచ్చింది, లేకుంటే రాకపోదు. సో ఇది అయితే అందరికీ ఎక్స్పెక్టెడ్ నిన్న బేబక్క వస్తుందని చెప్పేసి, అంతకంటే బేబక్కకు మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పొచ్చు. బేబక్క క్లియర్గా లాస్ట్ ఎవరైతే మణికంఠ బేబక్క ఉన్నారో అప్పటి వరకు బేబక్క క్లియర్గా అనుకుంది నేనేం వెళ్ళను, మణికంఠనే వెళ్తుందని. సో మణికంఠ కూడా క్లియర్గా అనుకున్న మనోడు కూడా పోవడమే మంచి, ఎలా ఉండాలి హౌస్లో అనేది మంచి క్లియర్గా రెడీ చేసుకొని ప్లాన్ వెళ్ళినట్టు తెలుసు. సో స్టార్టింగ్ 2 రోజులు మనోడు అంటే హౌస్లో పెట్టగానే మనోడు ఎవరు తెలియదు, పెద్ద ఇన్స్టాలో ఫాలోవర్స్ ఉన్నారు 1 lakh వరకు, కానీ ఎవరికి ఎక్కువగా తెలియదు జనాలకు. సో అలాంటప్పుడు మనోడు సింపతి కార్డ్ అయితే యూజ్ చేసి 2 days నాన్ స్టాప్గా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మణికంఠ మణికంఠ మణికంఠ. బిగ్ బాస్ అనేది షో స్టార్ట్ అయిన దానికంటే బిగ్ బాస్లో మణికంఠ గురించి ఎక్కువ సోషల్ మీడియాలో రావడం, ఆ తర్వాత మనోడు అందరూ మనోడికి నెగిటివిటీ పెరిగిపోతుంది అనుకున్నారు, కానీ జనాలు సింపతికి బాగా అట్రాక్ట్ అవుతారు. సో లాస్ట్ టైం ఎవరో వ్యక్తి వచ్చి రైతు బిడ్డ అని చెప్పేసి జనాలను మొత్తం ఇట్లా మోసం చేసి పోయినా కానీ ఇప్పుడు ఇంకా జనాలు సింపతికి ఓటేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. జనాలు ఏ రకంగా సింపతికి కనెక్ట్ అయిపోతారు, ఒక వ్యక్తి ఏడుస్తే ఎలా కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే ఈ యొక్క బిగ్ బాస్ ఎక్కువగా ఊర్లలో కావచ్చు, పల్లెటూరులో కావచ్చు, ఎమోషనల్ ఫ్యామిలీస్ అంటే ప్యూర్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా చూస్తుంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఎమోషనల్కి బాగా కనెక్ట్ అయిపోతారు. సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవి ఇవి చెప్పుకోగానే జనాలు బాగా కనెక్ట్ అయిపోతారు. సో అందుకే మణికంఠకు ఊహించని విధంగా ఓటింగ్ పడి తను ఈ వారం సేవ్ అయ్యాడు. సో హౌస్లో ఉన్న వాళ్ళకి తెలియక మణికంఠనే వెళ్తాడు. సో బేబక్క ఫుల్ ఫన్ అది ఇది అనుకున్నారు. బట్ బేబక్క చేయాల్సింది ఏంటంటే, సరే స్టార్టింగ్ 2 రోజులు విడిచిపెట్టినా సరే కానీ ఆ తర్వాత ఎప్పుడైతే నామినేషన్ స్టార్ట్ అయిందో, నామినేషన్స్ అప్పటి నుండైనా కానీ తను డిఫెండ్ చేసుకుంటూ ఫైట్ చేస్తూ ఆర్గ్యుమెంట్ కూడా బలంగా చేస్తూ, సో సరే తన లోపల ఫైర్ లేదా అంటే తనకున్న కామెడీని సెటైరికల్గా కూడా యూజ్ చేశారు. నామినేషన్లో చూస్తే ప్రేరణ చాలా సెటైరల్గా సోనియాపై ఫైర్ కావడం కావచ్చు, ఇలా జరిగింది. సో అదే రకంగా
మన బేబక్క కూడా సో సెటైర్ అంటే తన కామెడీతోనే నామినేషన్స్ని ఫుల్ నవ్వులు పోయొచ్చు. సో శేఖర్ భాష ఫాలోవర్స్ చూసుకుంటే బేబక్క కన్నా తక్కువే, కానీ శేఖర్ భాష ఎందుకు సేవ్ అయ్యిండు? సో శేఖర్ భాష తను హౌస్లో తన ఫన్ ఇస్తున్నాడు. తను ఫన్ కావచ్చు, తన డైలాగ్స్ బన్నును గరం చేసి ఏమైతుందో తెలుసా బంగారం కావచ్చు, అలాంటి కామెడీ కావచ్చు, సెటైర్స్ కావచ్చు, అలా వేస్తూ అందరితో మాట్లాడుతూ అందరిని నవ్విస్తూ ఇలా ముందుకు వెళ్తున్నాడు. సో ఆ ఒక నామినేషన్లో కూడా తన ఆర్గ్యుమెంట్ అనేది చాలా బాగుంది అసలు. అంటే అయిపోయింది ఓకేనంటే ఓకే కాదు అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ బయట సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఆ డైలాగ్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో మనం ఏ సీజన్లో చూసుకున్నా కానీ ఏ కంటెస్టెంట్ విన్ అయినా సరే కానీ వాళ్ళ వెనకాల ఒక బలమైన సోషల్ మీడియా, సో వాళ్ళు ఏ బిగ్ బాస్ హౌస్లో ఏ డైలాగ్స్ వాడినా కానీ ఆ డైలాగ్స్ అనేది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తుంటారు. సో రకంగా వాళ్ళు ముందుకు వెళ్తారు. సో ఈసారి శేఖర్ భాషకు సంబంధించిన శేఖర్ భాష బయట ఏం టీం రెడీ చేసుకోలేదు. సో తన డైలాగ్స్ అనేవి ఎన్విరాన్మెంటల్గా వెళ్ళిపోతున్నాయి, అలాగే పబ్లిక్లకు నచ్చి పబ్లిక్ వైరల్ చేస్తున్నారు. మిగతా కంటెస్టెంట్ బయట ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఇలా డబ్బులు ఇచ్చి అలా చేస్తుంటారు. సో శేఖర్ భాష మాత్రం అలా కాదు, కానీ తన 50,000 ఉన్నారు అంత ఇన్స్టాలో ఫాలోవర్స్. సో ఆ రకంగా శేఖర్ భాష ముందుకు వెళ్తున్నారు. సో బేబక్క ఎంట్రీ ఏదైతుందో బేబక్క మనం ఏవి చూస్తే ఏం క్రియేటివిటీ బేబక్కది, ఫుల్ ఫన్ ఉంటుంది అని మనం అనుకున్నాం ఈ సీజన్లో. బట్ అది కేవలం ఏవీకే పరిమితం అయిపోయింది. హౌస్లో అడుగు పెట్టిన తర్వాత మీ దగ్గర ఫన్ లేదు, ఏమీ లేదు. ఏదో ఫస్ట్ డే ఒకటి కొంచెం చేసినా కానీ అది పెద్ద ఓవర్ యాక్షన్ అనిపించింది. సో బేబక్క మాత్రం తను బిగ్ బాస్ నాగార్జున గారి స్టేజ్ మీదనే వదిలేసి లోపలికి వెళ్ళినట్టు తెలుస్తుంది. లోపల మొత్తం రియల్ బేబక్క కనిపించిందా లేక ఏదైనా మాస్క్ తొడిగిందా తెలుస్తుంది. ఎందుకంటే బేబక్క అంటే ఏవి చూసినా ప్రతి ఒక్కరికి ఫన్ అనిపిస్తుంది. ఆ ఫన్ మాత్రం ఆమె పంచలేకపోయింది. సో ఆమెకు అదే పెద్ద మైనస్ హౌస్లో నుండి బయటికి రావడం. సో నిఖిల్ నమ్మి నేను ఇలా బయటకు వచ్చానని ఆమె ఫీల్ అవుతుంది. బట్ ఆ నమ్మడం అనేది ఈమె చేసిన తప్పే కదా. నిఖిల్ ఎవరు హౌస్లో అడుగు పెట్టే ముందు వరకు 2 రోజుల్లో పరిచయమైన వ్యక్తి ఆ విధంగా నమ్మొచ్చా? సో నిఖిల్ కూడా సేఫ్ గేమే ఆడుతున్న రకంగా ఆలోచిస్తుంది. ఎందుకంటే గతంలో బిందు మాధవి, అఖిల్ వాళ్ళిద్దరి మధ్య ఏ రకమైన ఫైట్ జరిగిందో, సో తాను బిందు మాధవి ఆడపులని ప్రొజెక్ట్ చేసుకుంది, ఫస్ట్ బయటనే సెట్ చేసుకొని వెళ్ళిందని టాక్ వచ్చింది అనుకోండి. సో ఈసారి కూడా సోనియా తాను ఆడపులని చెప్పుకుంటుంది. సో నిఖిల్ స్టార్టింగ్ 2 రోజులు మనం గమనిస్తే తను అఖిల్లా ఆడుతున్నాడని అనిపిస్తుంది. సో తనే ఈ హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడేమో అనిపించింది. సో అలాంటి వ్యక్తి నాకెందుకు లే పంచాయతీ అని చెప్పేసి అందరితో మంచిగా ఉండడానికి ట్రై చేస్తాను. సో సోనియాతో ఎక్కువగా ఉంటే సోనియా ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తుంది, ఎక్కువ గొడవ చేసుకుంటుంది కాబట్టి హౌస్లో. సో నాకేమైనా ఎఫెక్ట్ అవుతుందేమో, తనతో ఫ్రెండ్షిప్ చేసి అయిపోద్ది కదా అని చెప్పేసి నిఖిల్ సోనియాతో ఎక్కువ ఉండడానికి ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో బేబక్కతో ఎంత ఉండాలో అంతే ఉంటుంది. సో అందరిని వదిలేసి బేబక్కతోటే ఎక్కువ ఉండాలి, సోనియా కంటే నాకు బేబక్కనే ఎక్కువ అని చెప్పాల్సిన అవసరం కూడా నిఖిల్కి లేదు. సో నిఖిల్ ఎవరు ఇష్టం ఉన్న వాళ్ళతో వాళ్ళతో ఉంటాడు. సో తన గేమ్ తను ఆడతాడు. ఈ వారం సోనియాతో ఎక్కువ ఉంటాడు, నెక్స్ట్ వారం వేరే నైనికతో ఉంటాడు, లేకుంటే యష్మితో ఉంటాడు. తన గేమ్ తనే ఇష్టం. సో వాళ్ళు నమ్మడం అనేది బేబక్క తప్పు. సో బేబక్క తప్పు చేసింది కాబట్టి బయటికి వచ్చింది అంతే. ఎందుకంటే సోనియా మన విషయం తాను ఆడపులి అని చెప్పుకోవడం కావచ్చు. సో నిఖిల్ తన గేమ్ తను ఆడుతున్నాడు. సో తన తప్పుడంగా లేదు. సో బేబక్కని అనవసరంగా వ్యక్తిని నమ్మి బయటికి వచ్చింది. సో అదే చెప్తుంటాను. సో మొత్తానికి బేబక్క రావడానికి తన ఫెయిల్యూర్కి కారణం తానే అని చెప్పవచ్చు. ఇది నేను చెప్పాలనుకుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో చెప్పండి బేబక్క బయటికి రావడానికి కారణాలు. థ్యాంక్ యూ.